దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 27. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8. మేము వీధులలో ప్రసంగం చేయనప్పుడు కొందరు తరచుగా మమ్మను హాస్యము చేయుచు, మాకు దేవుని చూడవలనని ఉన్నది, మీ దేవుణ్ణి చూపిన నమ్ముదుము అందురు. దేవుణ్ణి చూడగలుగుటకు ముందుగా శుద్ధ హృదయము తప్పక కావలసి ఉన్నదని వారు గ్రహింపరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు ఆయనను ఒక నిమిషము కాదు, క్షణమాత్రమును కాదు, ఒక గడియకే కాదు, నిత్యత్వం వరకు చూచెదరు. ఆయన యొక్క సంపూర్ణ మహిమలో ఆయనను గాంచెదరు. ఆయనకు అతి సమీపంగా నుండెదరు. దేవుని వాక్య ప్రకారం మనకు గల హృదయము చెడ్డది, మోసముతోనూ చెడుగుతోనూ నిండిన హృదయం. దానిని దేవుని వాక్యము ఇట్లు వివరించుచున్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు. ఇర్మియా గ్రంథం 17:9. అలాగైనా హృదయ శుద్ధి మనం ఎట్లా పొందగలము? 1 యోహాను 1:7 దేవుని వాక్యం తెలుపునది ఏమనగా, యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పవిత్రులనుగా చేయుచునే ఉండును. దానికి ఇట్లు అర్థం చెప్పవచ్చును. మన కన్ను ఏ విధంగా చేయబడి ఉన్నదనగా, ధూళి కానీ ఏదైనా ఒక అతి సూక్ష్మమైన నలుసైనను కంటిలో పడగానే కనురెప్పలు కొట్టుకొనుటయు నీళ్లు కారుటయు ఆరంభించి ఆ నలుసు తొలగిపో వరకు అట్లే జరుగును. ఈ విధముగా కంటి గ్రుడ్డు శుభ్రముగా నుంచబడును. ఈ విధంగానే యేసు రక్తము మనల్ని సదా కడుగుచుండును. ఎల్లప్పుడూ ఏదో ఒక చెడు తలంపు మన హృదయమునందు ప్రవేశించ చూచుచుండును. యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్లనే తప్ప ఇట్టి తలంపులు మనల్ని వదలవు. మనం విశ్వాసముతో ఎప్పుడైతే ఓ ప్రభువా నన్ను శుద్ధీకరించుము అని అడుగుదుమో వెంటనే కడగబడుచున్నాం. నాకిప్పుడు సమయం లేదు, రేపు వచ్చి కడుగుము అని ఎన్నడూ ప్రభు చెప్పడు. ఆయన ఇట్లా అనుచున్నాడు, నాకు మొరపెట్టుము ప్రత్యుత్తరమిత్తును. మనం శుద్ధీకరించబడితిమని ఏ రీతిగా తెలుసుకొనగలము? దేవుణ్ణి చూడగలుగుట ద్వారానే. యోహాను సువార్త 4:24 చెప్పినట్లు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనము ఆత్మలో కడగబడిన వారమైన దేవుని తెలుసుకొని ఉందు, ఆయనను చూతుము, ఆయనతో నుందుము. ప్రైజ్ ది లార్డ్.